అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'సుజాత'. రచన వాడ్రే ఉచ్చిన వీరభద్రుడు గారు. మరి కథలోకి వెళ్దామా? లాకప్ రూమ్లో పోలీసులు నా మీద అత్యాచారం జరిపి ఏడాది కావస్తోంది. ఈరోజు ఇలా కిటికీ పక్కన కూర్చుని బయట వీధుల్ని, హారన్ మోతలు, సైకిళ్ళు, పాదచారులు, అమ్మకపు బళ్ళు, వీటితో నిండిన రోడ్లను చూస్తుంటే ఆ అనుభవం మళ్ళీ ఒంట్లో వికృతంగా మెదులుతోంది. మళ్ళీ అదే వసంత మాసపు ఎండ, ఉదయం 9 గంటల వేళ, నీలి గౌనుల చిన్నారులు కాన్వెంట్లకు త్వరగా రిక్షాలో సాగిపోతున్న వేళ, వీధి మలుపులోంచి దిరిసిన చెట్ల నీడల్లోంచి రాలిన పచ్చపూల తివాచీని కర్కశంగా తొక్కుకుంటూ వచ్చే 10వ నెంబర్ సిటీ బస్సు, దుర్భరమైన హారన్ కూడా. బయట దృశ్యంలోనూ ప్రపంచంలోనూ ఏ మార్పు లేదు. అదే ఆకుల మిలమిల, గాలుల్లో కళకళలాడే ఎండకిరణాలు, మార్పు లేని అవే కవళికలతో 1000 ముఖాలు. నా ఒంటి మీద జరిగిన దాడి నా రక్తంలో, నా దేహాంత రంగాలన్నిట మధ్యకి ఇంకిపోయినట్టుగా మలినపూరితమైన భావన. నేను అపవిత్రమయ్యాను అని ఎవరన్నా అంటే ఈరోజు నాకు అంత కోపం రాదేమో. అనుభవంలోని లోతు అనుభవించని వాళ్లే మాటలకు, నీడలకు కల్పించి పట్టింపులు పెట్టుకుంటారు. మాటలు ఏం చెప్పగలవు? నా ఒంట్లోని ఇంకా పచ్చిగా మండుతున్న ఈ వికారాన్ని అశుభ్రమని, అపవిత్రమని ఎన్ని మాటలు చెప్పి విసిదపరచగలను? ఏడాదిగా నన్ను నేను అనుక్షణం శోధించుకుంటూ, నిప్పు లాంటి బాధతో ప్రక్షాళనం చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఏ మేరకు బయటపడగలిగాను? అమ్మకు కనిపించాలని లేచాను. నేను కనిపిస్తే అమ్మ ఆరాటం తగ్గుతుంది. కానీ లేచి నిలబడలేకపోయాను. రీలింగ్ సెన్సేషన్. ఒంట్లో నరాలు జివ్వుమని లాగాయి. ఇక తర్వాత కొంతసేపు మత్తుగా ఉంటుంది. లేచి మంచం మీద పడుకుంటాను. కొన్ని గంటల పాటు మగతగా, నిస్త్రాణగా అలా పడుకుని ఉండాలి. మైండ్ బ్లాంక్గా ఉంటుంది. ముందు అంతా తెల్లగా ఉంటుంది. దాని మీద నల్లని ముదురు ఇటుక రంగు నీడలు పడతాయి. ఇనప గొళ్ళాల చప్పుడు, తుప్పు వాసన ముక్కును అద్దేస్తుంది. ఊపిరాడకుండా గొంతు మీద రాతి పిడికిలి బిగించినట్టుంటుంది. తల తిప్పవచ్చు, కానీ ఎవరో ఏదో ఆంక్ష పెట్టినట్టుగా కళ్ళు కూడా కదపలేను. లంకలో దబ్బున మిన్ను విరిగి మీద పడ్డట్టు టన్నుల కొద్దీ బరువు నా మీద అకస్మాత్తుగా పడుతుంది. ఒంట్లోంచి పొరల్లో ఎవరో నా ఫ్లెష్ని తవ్వి తోడుతున్నట్టుగా ఉంటుంది. దాహం దాహం మాటలకి గొంతు పెగలదు. కళ్ళు మూతలు పడతాయి. ఏమ్మా, మళ్ళీ ఒంట్లో నలతగా ఉందా? ఆ పిలుపు, ఆ వాత్సల్య స్పర్శ అమ్మది. లేచి చూశాను. బయట ఎండ చిక్కబడింది. రోడ్ల మీద రద్దీ తగ్గింది. దిరిసిన చెట్ల నీడలో 2 కుక్కలు పడుకునున్నాయి. ఎక్కడో మధ్యాహ్నపు ఎండలో కాకులు ఉండి కావుమంటున్నాయి. డాక్టర్కి కబురు చేయమంటావా? అన్నం తినగలవా? ఈ మధ్య మళ్ళీ ఇలా లేదు. కాస్త చిక్కి పడ్డావు అనుకుంటున్నాను. మళ్ళీ ఇదేమిటమ్మా? అమ్మ కళ్ళల్లోనూ కంఠంలోనూ ఆర్ద్రమైన ఆతృత. చిక్కపడ్డావు అనుకుంటున్నాను. పర్వాలేదమ్మా అన్నాను. ఎందుకమ్మా నీకు దిగులు? అనాలనే అనిపిస్తుంది, కానీ అనలేదు. నా అనుభవం మీద నా రెస్పాన్స్, అమ్మ రెస్పాన్స్ ఒకేలా ఎందుకు ఉండాలి? బాధ పెట్టే ప్రతీదీ అమ్మ దృష్టిలో అశుభం, కీడు. అమ్మ కంఠంలోంచి ఆ ఆతృతను చేత్తో తీసి పారేయాలని ఉంటుంది నాకు. బహుశా నా ఒంట్లోని అస్వస్థతను మంత్రించినట్టుగా మాయం చెయ్యాలి అని అమ్మకుంటుందేమో. ఈ ఇద్దరాడు వాళ్ళు ఈ విషయంలో ఒక్కలానే నిస్సహాయులు. కింద నుంచి గలగల నవ్వులు. ఈరోజు కాలేజీకి చెల్లెలు వెళ్ళలేదన్నమాట. తమ్ముడు బ్యాంకు నుంచి లంచ్కి వచ్చే వేళ. సుభద్ర కాలేజీకి వెళ్ళలేదా అమ్మా? ఈరోజు దానికి పెళ్లి వారు వస్తున్నారు. అది కాలేజీకి వెళ్తే సాయంకాలం ఆలస్యం అవుతుందని ఉండిపోమ్మన్నాను. ఉండు, దానికి నీకు అన్నం వడ్డిస్తాను, కిందకి రా. అమ్మ వెంటనే వెళ్ళలేదు. కొన్ని క్షణాలు ఆగింది. ఆమె ఏదో చెప్పాలనుకుంది. ఏం చెప్పాలనుకుందో నేను గ్రహించలేనా? పెళ్లి వారు వస్తున్న మాటే ఇంతదాకా నాకు తెలియదే. కానీ దానికి వాళ్లకున్న కారణాలు వేరు, నా కారణాలు వేరు. నా ఆలోచనల్లో కానీ, మానసికంగా కానీ నాకు ఏ అపసవ్యత లేదు. నా అనుభవాలు ఎంత అపసవ్యమైనవి అయినా నా ప్రవృత్తికి అపసవ్యత రాలేదు. కానీ సాయంకాలం పెళ్లి చూపుల తతంగం అంతా సవ్యంగా ఉంటుందని నేను సరిపెట్టుకోగలనా? కిందకు వెళ్ళాను.
డైనింగ్ టేబుల్ దగ్గర తమ్ముడు కూడా ఉన్నాడు. సాధారణంగా వాడు ఉదయం భోంచేసి బ్యాంకు వెళ్తాడు. వీధి మలుపు తిరిగితేనే ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్. మధ్యాహ్నపు వేళ లంచ్ అవర్లో ఇంటికొచ్చేసి విశ్రాంతిగా కూర్చుని మళ్ళీ వెళ్తాడు. ఈ కాసేపు బ్యాంకులోనే కూర్చోరాదా అంటే, ఇక్కడున్న చల్లదనం అక్కడ ఎలా ఉంటుంది అంటాడు. సాయంకాలం 5 కాగానే ఇంటికొచ్చేస్తాడు. వెళ్తే వాడు, మరదలు ముందే ప్రోగ్రాం పెట్టుకుని సినిమాకో, షికారుకో వెళ్తారు. లేకపోతే ఇంట్లోనే గడుపుతారు. స్నేహితులు లేకపోలేదు, కానీ వాళ్లతో చాలా ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. తమకి, తమ పిల్లవాడికి అయ్యే ఖర్చు మేరకు తన ఇంట్లో చెల్లిస్తాడు. తక్కిన దాంట్లో తమ అవసరాలకు పోను, మిగిలింది ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తుంది. మరదలు మున్సిపల్ స్కూల్లో టీచర్. మున్సిపాలిటీకి అతని కాంట్రాక్ట్లు బాగా అచ్చొచ్చాయి. నాన్న, అతను ఒకళ్ళకొకళ్ళు బాగా కావలసిన వాళ్ళు. కానీ నాన్న అతన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాను అంటాడు. ఆ అమ్మాయి శ్రావ్యంగా పాడుతుంది, కానీ నేను ఆమె పాటలు విన్నది తమ్ముడు పెళ్ళైన కొత్తలోనే. ఆమెకు 3 నెలలకు కానీ ఒకసారి జీతం రాదు. ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరట. అందుకని ఆమె రోజుకొకసారి మున్సిపల్ యాజమాన్యాన్ని ఆడిపోసుకోకుండా ఉండలేదు. ప్రతి 2వ శుక్రవారం ఆమె విధిగా క్యాజువల్ లీవ్ పెడుతుంది. ఆ విధంగా ఆ రోజు, ఆ తర్వాత రోజులు ఆమె పుట్టింటి దగ్గర గడిపొస్తుంది. ఇందులో తల్లిదండ్రుల పట్ల ప్రేమ కొంత, పుట్టింటి మీద తనకున్న న్యాయమైన, ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు కొంత. మా మరదలు, చెల్లెలు సాధారణంగా మధ్యాహ్నం భోజనం క్యారియర్ తీసుకుని వెళ్తారు. నాన్నకు 12 గంటల వేళ అటెండర్ వచ్చి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి పట్టుకెళ్తారు. రాత్రి భోజనం మట్టుకు అందరం కలిసే చేస్తాం. ఎంత ముఖ్యమైన వ్యవహారాలున్నా నాన్న రాత్రి టీవీలో హిందీ వార్తలు వచ్చేటప్పటికల్లా ఇంట్లో ఉంటాడు. రాత్రి ఇంటికొచ్చి పొద్దున ఆఫీస్కి వెళ్ళేదాకా ఇంటి దగ్గరికి ఎవరిని కలుసుకోవటానికి అనుమతించడు. అమ్మ అన్నం వడ్డించింది. సుభద్ర వన్డే క్రికెట్ మ్యాచ్ గురించి తమ్ముడితో వాదన పడుతోంది. ఈసారి వన్డేకి మన వాళ్ళు ఎవరిని కెప్టెన్గా పంపుతారు? తమ్ముడు కపిల్ దేవుని సమర్థిస్తాడు. చెల్లెలకి రవిశాస్త్రి అంటే ఇష్టం. అక్క నువ్వు చెప్పు అంది సుభద్ర మధ్యలో నా వైపు తిరిగి. నేను నవ్వి ఊరుకున్నాను. క్రికెట్ చాలా ఎక్సైటింగ్, కానీ ఎంత ఫూలిష్ గేమ్. నేనంత ఎక్కువగా ఫాలో కావటం లేదు, నీకే బాగా తెలుస్తుంది అన్నాను దానితో. తమ్ముడు నాకేసి విచారంగా చూశాడు. ఆ మాట నేను విచారంగా అన్నది కాదు. నిజంగానే కొంతకాలం గడిచే కొద్దీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి తగ్గాలి మనుషుల్లో. కానీ ఆ సంగతి వాళ్ళకి ఎలా తెలియచేయగలను? నిజంగా చూస్తే నేను క్రికెట్ని తీసుకున్నంత సీరియస్గా వాళ్ళు ఎప్పుడూ తీసుకొని ఉండరు. ఆ చిన్నపిల్లలిద్దరూ వాదనలో పడిపోయారు. నేను లేచి వాష్ బేసిన్ వైపు నడుస్తూ ఉండగా మధ్యలో వాదన చటుక్కన ఆపి తమ్ముడు అడిగాడు, అక్క సాయంకాలం నీ ప్రోగ్రాం ఏంటి? ఆశ్చర్యపోయాను. అదేం ప్రశ్న? ఏ రోజన్నా ఏ సాయంకాలం అన్నా నాకో ప్రోగ్రాం ఉంటుందా? ఈ ఇంట్లో అందరికీ ఖచ్చితమైన టైం టేబుల్ ఉంది, అమ్మతో సహా. కానీ కాలంతో నిమిత్తం లేకుండా ఉన్నదాన్ని నేనే. అయినా ఇప్పుడు ఈ ప్రశ్న తమ్ముడి నుంచి. ఎవరూ మాట్లాడలేదు. సగమొస్తూ వంటింట్లోంచి ఆగిన అమ్మ అడుగుల నిశ్శబ్దం వెనక కూడా ఒక ప్రతీక్ష ఉంది. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ చెప్పాను, ఇవాళ శుక్రవారం కదా, ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళ నెలసరి మీటింగ్ ఇవాళ. ఎప్పటి నుంచో నన్ను రమ్మని అడుగుతున్నారు. ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా మనుషుల మధ్యకు వెళ్ళి. అందరి మొహాల్లో ఏదో రిలీఫ్. నిజంగా ఉందో లేక ఇదంతా నేను ఊహించుకుంటున్నదో. ప్రోగ్రెసివ్ ఫారం కొంతకాలం నుంచి పట్టణంలో చాలా యాక్టివ్గా ఉంటున్నట్టుగా పేరు పడింది. ఇందులో ఎక్కువ మంది వామపక్ష రాజకీయాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నవాళ్ళు. కొంతమంది హేతువాదులు, నాస్తికులు. పౌర హక్కుల సంఘం పట్టణ కార్యదర్శి ఈ ఫోరంకి సమావేశకర్తగా పనిచేస్తున్నాడు. వీళ్ళు కాక సానుభూతిపరులు, నిష్పక్షపాతులు, ప్యూర్ ఆర్ట్ ప్రియులు, లెక్చరర్లు, బ్యాంక్ క్యాషియర్లు, కొందరు అధికారులు, ఒకరిద్దరు ఫెమినిస్టులు కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ప్రగతిశీల, క్రియాశీల శక్తులకు అన్నిటికీ ఒక వేదికగా ఉండాలని, కొన్ని కనీస సమస్యల విషయంలో ఏకాభిప్రాయం కలిగి పోరాటం చేయాలని వాళ్ళ ఆశయం. నాపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలోనూ, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లోనూ ఈ ఫోరం చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఒక వ్యక్తి పైన జరిగిన అత్యాచారాన్ని సమాజం పైన జరిగిన దానిగా ప్రజలకు తెలియచేయటంలో ఫోరం సభ్యులందరూ కూడా శాయశక్తులా కృషి చేశారు. నేను జైల్లో ఉన్నంతకాలం ఎవరో ఒకరు రోజు నన్ను చూడటానికి వచ్చేవారు. రోజు పర్మిషన్ సంపాదించడం దగ్గర నుంచి కూడా నేను విడుదలయ్యేదాకా వాళ్ళు చిన్న చిన్న లంచాలు పెట్టడం నుంచి పెద్ద పెద్ద రికమెండేషన్స్ ప్రయోగించడం దాకా అన్ని స్థాయిల్లోనూ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ నేను బెయిల్ మీద విడుదలై వచ్చిన తర్వాత రోజు రోజుకి వాళ్ళు నన్ను కలవటం తగ్గింది.
ఇందుకు తప్పు నాదే అనొచ్చు. నేనెప్పుడూ వాళ్ళని వెళ్ళి కలవలేదు. వాళ్ళే నన్ను కలవడానికి వచ్చేవారు. కొంత సానుభూతి కూడా ఎంత వద్దనుకున్నా వాళ్ళ నుంచి నాకు అవసరమయ్యేది. అలాగే వాళ్ళ పట్ల నేను కొంత కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడాలని కూడా వాళ్ళు ఆశించేవారు. అందులో అసాధారణమైందేముంది? కానీ ఇది ఇలా ఎంతకాలం సాగుతుంది? నిన్నెవరైనా నీటిలో మునిగిపోతుంటే ఒడ్డుకు లాగి రక్షించారనుకో, వాళ్ళు చేసింది ప్రాణదానమే. కానీ వాళ్ళ సహాయానికి నువ్వు రోజు వాళ్ళని కలిసి కృతజ్ఞతలు చెప్పవలసొస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. ఇంతకీ మనిషి నీళ్ళల్లో పడటం వేరు. అది ఆకస్మికంగా జరిగిన ప్రమాదం. కానీ నాకు జరిగింది ఇది కేవలం ఆకస్మికమేనా? అన్ని రోజుల్లాగే అది ఒకరోజు ఉదయం 9 గంటల వేళ వసంత మాసపు ఎండ. నేను యూనివర్సిటీ నుంచి కొన్ని రోజులు సెలవు మీద ఇంటికొచ్చాను. మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ ఉదయం నేను మా చెల్లెలు కాలేజీకి వెళ్ళి అక్కడ నా పూర్వపు లెక్చరర్లను పలకరించి రావాలని బయలుదేరాం. నీలి గౌనుల చిన్నారులు కాన్వెంట్లకు త్వరగా రిక్షాలో సాగిపోతున్న వేళకు రావాల్సిన 10వ నెంబర్ సిటీ బస్సు హారన్ ఇంకా వినిపించలేదు. దిరిసిన చెట్ల నీడల్లోంచి రాలిన పచ్చ పూల తివాసీని దాటుకుంటూ వీధి మలుపు తిరుగుతూ ఉండగా మా మరదలు రిక్షాలో ఇంటికొస్తూ ఎదురైంది. ఇదేమిటి, స్కూల్ లేదా అన్నాను. స్కూలుకి సెలవు కాదు, కానీ వాళ్ళంతా మాస్ లీవ్ పెట్టారు. సమస్యలున్నాయి, చర్చించాలి, మీటింగ్ అన్నారు. నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే కదా కాస్త మీ తమ్ముడు గారికి ఈ సంగతి చెప్పారా అని వెళ్ళిపోయింది. నేను తమ్ముడిని బ్యాంకులో కలిసి మాట్లాడి కాలేజీ రోడ్డు మీద 4 అడుగులు వేశానో లేదో నినాదాలతో ఊరేగింపు ఎదురైంది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఊరేగింపు అది. నేను కాలేజీ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉండగా ఆ ఊరేగింపు కాలేజీ వైపు వస్తూ కనపడింది. ఇందాకటి కన్నా అది పెద్దదైంది. వాళ్ళు ప్రతి స్కూల్ దగ్గర, ఆఫీస్ దగ్గర, హోటల్ దగ్గర, దుకాణం దగ్గర ఆగి బలవంతంగా ముయించి తమ వాళ్ళని కలుపుకుంటూ వస్తున్నారు. నేను ఇంటికి వచ్చేటప్పటికి తమ్ముడు కూడా బ్యాంకు నుంచి వచ్చేశాడు. మరో అరగంట కల్లా సుభద్ర వచ్చేసింది. అక్క, డాక్టర్ సుధాకర్ నిన్ను వెళ్ళిపోయే ముందు ఒకసారి కలవమన్నాడు అంది. డాక్టర్ సుధాకర్ వాళ్ళ కాలేజీలో సోషియాలజీ లెక్చరర్, యువకుడు, ప్రతిభావంతుడు. నేను సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదవడానికి అతనే కారణం. ఉదయం అతనితో మాట్లాడాలంటే కుదరలేదు. అతనికి క్లాస్ వెనక క్లాస్. తన క్లాస్కి అతను ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో బాగా తెలిసాక అతన్ని నేను మరి డిస్టర్బ్ చేయలేకపోయాను. మధ్యాహ్నం 3ంటికి ఇంకా ఎండ చల్లబడకుండానే బయలుదేరాను నేను అతన్ని కలవటానికి. బహుశా ఒక 10 నిమిషాలు నేను జాగ్రత్తగా తయారై ఉంటాను అప్పుడు. అది డాక్టర్ సుధాకర్ని చూడబోతున్నందువల్ల అయి ఉంటుంది. లేత నీలం రంగు చేనేత చీర, ఆల్విన్ రిస్ట్ వాచి, ఎడమ చేతి అనామికకు పగడపు ఉంగరం, మెడలో నాకు చాలా ఇష్టమైన ముత్యాలదండ, అన్నట్టు భుజాన లెదర్ హ్యాండ్ బ్యాగ్, దానిలో లేత ఆకుపచ్చ అంచులతో 2 తెల్లని చేతి రుమాళ్ళు, పర్సు, 1-2 కవర్లు, నేను రాసి పోస్ట్ చేయటం మర్చిపోయిన ఉత్తరం, క్యామ్లిన్ పెన్ను, వాడిన గుప్పెడు పొగడ పువ్వులు. ఆనాటి నా రూపం, నా సర్వస్వం నాకెప్పటికీ గుర్తే. ఆ క్షణానే కాదు, ఎప్పుడైనా నేను జీవితం నుంచి కోరగలిగేవి అంతకన్నా ఎక్కువ ఉండవు. గుప్పెడు వాడిన పువ్వులు సాధారణంగా ఆ వయసు కన్యక మనసులో తుళ్ళింతలాడే మధురోహలు అయినప్పటికీ జీవితం గురించి, తన గురించి, ప్రపంచం గురించి ఉండవలసిన ప్రగాఢమైనటువంటి నమ్మకాలు. నేను వీధి మలుపు తిరిగానో లేదో అప్పుడు బోధపడింది నాకు. ఊరేగింపు తీవ్రత చల్లారలేదని. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నేను రిక్షా కోసం చూడటంలో ఉపయోగం లేదనిపించింది. ఎవరూ ఇవాళ పని చేయరు. ఒక రకంగా ఇది బంద్ రోజు. భారతదేశంలో అన్ని పర్వదినాల కన్నా నిష్టగా అన్ని మతాల వాళ్ళు ఆచరించే పర్వదినం. నేను నా కొంగుని తల చుట్టూ చెవుల్ని కాల్చే మధ్యాహ్నపు ఎండ నుంచి కప్పుకొని నడుస్తున్నానో లేదో ఒక సందు మలుపులోంచి విడవని నీడలాగా ఊరేగింపు కనపడింది. ఇప్పుడు అది చాలా పొడుగ్గా ఉంది. ఈసారి సందు మొదట్లో ఇంకా షాపు ముయ్యని టీ దుకాణం వాడు వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. వాళ్ళు అతని చేత షాప్ మూయించే ప్రయత్నంలో ఉండగా ఊరేగింపు మధ్యలోంచి ఒకళ్ళిద్దరు తెలిసిన టీచర్లు నన్ను పలకరించారు. నేను ఆగిపోయి వాళ్లతో మాట్లాడుతుండగానే ఊరేగింపుతో పాటు వాళ్ళు కదిలిపోయారు. నేను నెమ్మదిగా నా దారిలో 4 అడుగులు వేశానో లేదో ఎంతలో వచ్చిందో కానీ బండగా పడ్డ బ్రేకులు చేస్తున్న చప్పుడు మధ్య నా పక్కగా ఆగింది పోలీస్ జీప్. నేను ఉలిక్కిపడి పక్కకు చూడగానే జీపు ఎదర సీట్లోంచి కోపంగా మొహం పెట్టి అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఏమా, ఇందాక నువ్వేనా అక్కడ దిగింది? అతను ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. చెమట పట్టిన అతని నుదురు మీద, పుష్టిగా మొరటుగా తేలిన అతని ముక్కు మీద, మీసం మీద, గడ్డం మీద ఎండపడి మెరుస్తోంది. అవును, నేనే. నీకు వాళ్ళు తెలిసినా?
ఈ దారెమ్మట ఎవడైనా దొంగ పారిపోయాడా అని పోలీసు రోడ్డు మీద పోతున్న వాడిని అడుగుతున్నట్టుంది ఆ ప్రశ్న. కానీ ఆ దారమ్మట వెళ్ళిన వాళ్ళు దొంగలేమీ కారే. అవును, నాకు తెలిసిన వాళ్ళే అన్నానో లేదో. వెయ్యండ్రా దీన్ని జీబులో అని వాడి గట్టిగా అరవటం, టకటకమని బూట్ల చప్పుడుతో 3 కానిస్టేబుల్స్ జీబులోంచి రోడ్డు మీదకు దూకి నా మీద పడి నా చేతులను పట్టుకుని ఈడ్చుకుంటూ జీబులో తీసుకెళ్ళి పడేయటం ఒకేసారి జరిగిందేమిటో నేను అర్థం చేసుకునేటప్పటికీ జీపు వేగం అందుకుంది. ఎండకు కాగిన జీబు గుడ్డ, వేడి వాసన, పోలీసు యూనిఫామ్ చెమట కంపు, లోపల కమ్ముకొస్తూ ఊపిరాడనివ్వని రోడ్ల మీద దుమ్ము, ఒక్కపాటున ఉధృతమైన రక్తవేగం, మెంటల్ కన్ఫ్యూజన్. నోటిలోంచి గొంతు పెగిల్చుకుని అడిగాను నేను, నన్నెందుకు ఇలా పట్టుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవ్వరూ మాట్లాడలేదు. మామూలుగా అయితే ఆ కానిస్టేబుల్స్ రోడ్డు మీద ఒక స్త్రీతో అలా ప్రవర్తించి ఉండరేమో, కానీ ఈరోజు వాళ్ళ చూపులు ఇక్కడ లేవు. కసి కండ పట్టినట్టుగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఏదో తాగుబోతూ నిద్రమత్తు మృగాన్ని దాన్ని నిద్రపోనేయకుండా రెచ్చగొడితే కలత నిద్రలో లేచి ఒళ్ళు విదిలించుకున్నట్టుగా ఉంది. వాళ్ళు సాయుధులని, వాళ్ళ వెనక దుర్భేద్యమైన ప్రభుత్వ అధికారం ఉందని ఆ క్షణాన్ని నాకు తోచలేదు. అప్పుడు నా కళ్ళకు బలంగా కట్టింది వాళ్ళ పాశవిక శక్తి. విచక్షణాహీనమైన పశువు కుమ్ముతూ ఉంటే ఎలా ఆందోళన పడతామో అలా. వీళ్ళు మృగాలే అయితే ఇలా నడి రోడ్డును నన్ను బంధించడానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చారో అన్న ప్రశ్నే లేదు. నేను బలవంతుడైన యువకుడినై శాయశక్తులా ఎదిరించి పెనుగులాడినా కూడా మృగప్రాయులైన వీళ్ళ నుంచి తప్పించుకోవటం కష్టం. అయినా అపరిమితంగా పొరలి వచ్చే నా భయం నన్ను వదలలేదు. నాతో మీకేం పని? డ్రైవర్ ఎటువంటి ఒడిదుడుకులు లేనంత స్థిరంగా స్టీరింగ్ మీద ఉన్నాడు. జీపు వేగంలో మార్పు లేదు. నా ప్రశ్న ఎవరినీ కదిలించలేదు. మళ్ళీ అడిగాను. ఈసారి తల వెనక్కి తిప్పకుండానే పోలీస్ ఇన్స్పెక్టర్ ముందు సీట్లోంచి గట్టిగా కసిరాడు. ఆ సంగతి కోర్టులో తెలుస్తుంది, నోరు మూసుకో. కోర్టు అన్న మాట వినగానే మొదటిసారి నా భయమంతా ఎడతెగిన ఆందోళనగా మారింది. అప్పుడు నన్ను పట్టుకున్నది ప్రభుత్వ రక్షక భటులని, జైల్లో న్యాయస్థానాలు, ధర్మశాస్త్రాలు, లాయర్లు ఉండే ఒక ప్రపంచంలోకి నేను అడుగు పెట్టాల్సి ఉంటుందని తట్టింది. దారి తప్పి రాక్షస లోకంలోకి ప్రవేశించిన కథల్లోని కన్యలాగా నేను అని అనిపించింది. నా భుజాల మీద నుంచి జారి జీపుతో పాటు గాలికి ఎగురుతున్న నా కొంగుని నా పక్కన ఉన్న కానిస్టేబుల్ చేయి జాపి అందుకుని చుట్టగా చుట్టి నా భుజం మీదకి విసిరాడు. నాకు ఒళ్ళంతా షాక్ తగిలింది. నేనేం మాట్లాడలేకపోయాను. నా ఒళ్ళు కుంచుకుని బరువుగా ముద్దగా కూడగట్టుకుంది. ఆ 2 కానిస్టేబుళ్ల మధ్య నలిగిన ఆ జీపు సీటు మీద నేను కూర్చున్నదే అన్ని జైళ్ల కన్నా అతి ఇరుకైన జైలు. నన్ను తీసుకుపోయి 1 టౌన్ స్టేషన్లో లాకప్లో పడేసిన దాకా కానీ ఆ తర్వాత చాలాసేపటి దాకా ఎవరు నాతో ఏం మాట్లాడలేదు. నన్ను లాకప్లోకి పంపుతుండగా మాత్రం నా హ్యాండ్ బ్యాగ్ని, రిస్ట్ వాచిని, ముత్యాల దండని, ఉంగరాన్ని స్వాధీనపరుచుకున్నారు. పాడుబడ్డ ఇళ్లలోంచి వచ్చే ఒకలాంటి ముక్కి వాసనతో చుట్టూ పోలీస్ స్టేషన్ గోడలకు కింద నుంచి సగం పైదాకా జేగురు రంగు సున్నం, ఇనుప వాసన. లాకప్ రూమ్కి ఎదురుగా సబ్ రికార్డ్ బాక్స్ మీద పొడవాటి రిజిస్టర్లు, 4-5 కేస్ ఫైళ్ళు, దానిపైన నల్లని కాలికో బైండింగ్ పుస్తకం. అది ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పుస్తకాల బైండింగ్ అని తర్వాత తెలిసింది. ఒక పోలీస్ స్టేషన్ గురించి చిత్రించడానికి, వర్ణించడానికి ఏమీ ఉండదు. అందులోనూ లాకప్ రూమ్లోంచి పోలీస్ స్టేషన్ని చూడటం అనుభవిస్తే కానీ చెప్పలేని దృశ్యం. కానీ లాకప్ రూమ్లోకి ఎవరైనా ఎందుకు వెళ్ళాలి? ఒక్క క్రూర మృగాన్ని బంధించడానికి మట్టుకే మనం బోనులను వాడతాం. మనుషుల్ని గదిలో బంధించి తాళం వేయాల్సి రావటం ఎందుకని? నేను ఈ ఇనపబోచ్చల్ని తప్పించుకోగలుగుతానా? తప్పించుకోగలిగే వాళ్ళని ఏమీ ఆపలేవు. తప్పించుకోలేని వాళ్ళు తలుపు లేకపోయినా తప్పించుకోలేరు. కానీ నా మొహం మీద అలా ఇనపబోచ్చల తలుపు మూసినప్పుడు నేను చాలా దుర్భరమైన అంశాన్ని నిరాదరించినట్టుగా అనిపించింది. నేను చెప్పేది వినిపించని, నా విలువను చూడలేని ఒక చెవిటి గుడ్డి రాక్షస మృగం నన్ను అదుపు చేయబోతున్నట్టుగా అనిపించింది. సాయంకాలం 6 గంటల వేళ టీ వచ్చింది. ముందు ఆ టీ తాగకూడదనుకున్నాను. కానీ భయం వల్ల, ఆందోళన వల్ల కలిగిన అలసట నాకు టీని పంపడం ద్వారా నాలో మానవీయంగా నా ఎదుటి శక్తులు ప్రవర్తించబోతున్నట్టుగా అర్థం చేసుకున్నాను. వాళ్ళు మానవీయంగా ప్రవర్తిస్తేనే జరిగిందంతా మర్చిపోగలను, ఒక్క తప్పు వరకు. అది ఎంత పెద్దదైనా సరే మనిషికి క్షమించగలడు. ఇక టీ తాగాను. ఉదయం నుంచి అనేక అరెస్టులు జరిగినాయి. నిర్బంధాల్లో ఎక్కువ భాగం 2 టౌన్ 3 టౌన్ పరిధిలోనే జరిగాయట. ఇక్కడ మాత్రం ఉదయం నుంచి అరెస్ట్ అయిన వాళ్ళను కొద్దిసేపు నిర్బంధించి వ్యక్తిగత పూచీకత్తుల మీద విడుదల చేసేశారట. సాయంకాలానికి ఎవరూ లేరు. నేను వచ్చిన కొంతసేపటి దాకా 2వ లాకప్ రూమ్లో
అది ఉందని కూడా నాకు తర్వాత తెలిసింది. బహుశా అది పురుషుల కోసం కావచ్చు. ఆ రెండో లాకప్ రూమ్‌లోంచి మాటలు, మధ్య మధ్య దగ్గు వినిపించాయి. ఆ తర్వాత ఏమీ లేవు. రాత్రి పోలీస్ స్టేషన్‌లో కొట్టుకుంటూ ఫ్లోరోసెంట్ దీపం వెలిగాక గానీ నేను ఎలాగైనా విడుదల కావాలని, లేకపోతే రాత్రికి ఇంటికి చేరలేనని తట్టలేదు. ఇల్లు. ఈ పాటికి అమ్మ, తమ్ముడు, చెల్లెలు ఏం చేస్తూ ఉంటారా అని ఊహించటం మొదలుపెట్టాను. 7 గంటలు కావస్తుండగా రైటర్ వచ్చాడు. అతనిది 55 ఏళ్ల పైబడ్డ వయసు. నున్నగా, కొద్దిగా వంగి ఉన్నాడు. బట్టతల, వాడి అయిన చూపు. అమ్మాయ్, నువ్విలా ఊరేగింపులో దిగాల్సింది కాదు. పోనీలే, చిన్నపిల్లవి, తెలియక చేసుంటావు. నువ్వు వ్యక్తిగత పూచీకత్తు రాసివ్వు, ఇంటికి పంపేస్తాం అన్నాడు. అతని మాటల్లో ప్రభుత్వం దాని సర్వపాలనాంగాలతోనూ రూపుకట్టినంత స్పష్టంగా నాకు మరెక్కడా కనిపించలేదు. అతను నన్ను పట్టుకున్న పోలీసులాగే మాట్లాడుతున్నాడు. ఒక ప్రాసిక్యూటర్ లాగా నా మీద నేరారోపణ చేస్తున్నాడు. తనే న్యాయమూర్తిగా జడ్జిమెంట్ వినిపిస్తున్నాడు. తనే ఈ వ్యవస్థ కొమ్ము కాచే ఒక వ్యాపారస్తుడిలా పూచీకత్తు అడుగుతున్నాడు. తన పౌరుల ప్రవర్తనని తన పిల్లల ప్రవర్తనలాగా శాసించాలని చూసే ఒక పితృ ప్రభువులాగా నన్ను మందలిస్తున్నాడు. అతను పోలీస్ స్టేషన్లో రైటర్. అతని చేతిలో ఒక కలం ఉంది. పీనల్ కోడ్ సెక్షన్లు అతనికి కంఠోపాఠం. అతని మీదనే న్యాయదేవత త్రాసు నిలిచింది. కానీ నేను అవన్నీ ఆలోచించదలుచుకోలేదు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాడి చెర నుంచి ఎంత వేగిరం తప్పించుకుందామా అని పిల్లవాడు ఆలోచించినట్టే ఎలాగైనా ఈ చెర నుంచి బయటపడాలని అనుకున్నాను. అలాగే అన్నాను రైటర్తో. అతని కాగితం తీసుకొస్తానని తన గది వైపు వెళ్ళాడు. అప్పటి నుంచి నిమిషం ఎదురు చూస్తూ 2 గంటలు గడిపాను. ఈ పాటికి నాన్న ఇంటికి వచ్చి ఉంటాడు. సుజాత ఏది అని వెతుక్కుంటాడు. నా కోసం మరి కాసేపట్లో ఇంటికి వెళ్ళి ఈ అడ్వెంచర్ గురించి అందరికీ చెప్పి సర్ప్రైజ్ చేయాలి. 9ంటికి అన్నం వచ్చింది. కానీ ఇప్పుడు నాకు అన్నం తినాలని కాదు ఉన్నది. ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోతానా అనే ఆతృత, మనస్సు, ఆలోచనలు సన్నగిల్లుతూ టెన్షన్ పెరుగుతోంది. అప్పుడొచ్చాడు రైటర్. సబ్ ఇన్స్పెక్టర్ వెనక్గా మరో 2 కానిస్టేబుల్స్తో. రైటర్ చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఎస్ఐ చేతిలో ఏవో కాగితాలు. రైటర్ తలుపు దగ్గరగా వచ్చి అన్నాడు, చిన్న ప్రాబ్లం వచ్చింది అమ్మాయి. నిన్ను పంపేద్దాం, కానీ నీ హ్యాండ్ బ్యాగ్లో ఒక ఉత్తరం దొరికింది. అది నువ్వు రాసిందే అనుకుంటాను. ఎస్ఐ గారు మరి దాన్ని సోదా చేసి చదివారు. అందులో కొంత ప్రమాదకరమైన భాష ఉందట. మరి నీకు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక పార్టీలకు సంబంధం ఉందేమోనని ఆయన అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు నిన్ను వదిలేస్తే ఏం ప్రమాదమో అంటున్నారు. నేను అంటాను, ఆ అమ్మాయి అలాంటిది కాదు, అమాయకురాలు అని. మరి నువ్వేమంటావు? ఆశ్చర్యపోయాను నేను. ఆ పైన కొత్త ఉడికిపోయాను. అది నేను యూనివర్సిటీ నుంచి ఇంటికి రాకముందు డాక్టర్ సుధాకర్కి రాసిన ఉత్తరం. ఇంటికి ఎలాగొస్తున్నా కదా, పోస్ట్ చేయటం దేనికి, స్వయంగా ఇద్దామనుకుని హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచేశాను. కానీ దానికి కవర్ కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు. సంబోధన కూడా ప్రియమైన స్నేహితుడికి అని ఉంటుంది. అంతకన్నా ఏమనుంటుంది కనుక. అందులో ప్రమాదకరమైన భాష ఏమిటో నాకు బోధపడలేదు. ఆ మాటే అడిగాను. ఏమంటావు? సబ్ ఇన్స్పెక్టర్ మొహంలో మళ్ళీ అదే కర్కశత్వం. ఈ రాసిందేమిటి కూడబలుక్కుంటూ చదివాడు అతను. ఈ వ్యవస్థలో ప్రాబల్యం పట్ల, అధికారం పట్ల అందరికీ రుచి కనుకనే ప్రభుత్వం ఎప్పుడూ తన చేతి నుంచి వాటి పట్టు విడాలనుకోదు. పూర్వం మనుషులు శ్రమను తమ మధ్య విభజించుకునేవారు. కానీ ఇప్పుడు రాజకీయ శక్తులు శ్రమని విభజించే మనుషులకు నిర్దేశించి తాము శ్రమకు అతీతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాయి. ఇంతకు మించి చదవలేకపోయాడు. కానీ ఇందులో ఏముంది? ఒక సోషియాలజీ విద్యార్థిగా ఒక యువ సోషియాలజిస్ట్తో ఇంతకన్నా ఏమని రాసుకుంటుంది? ఇక్కడ నువ్వు రాసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదా అడిగాడు రైటర్ ప్రాసిక్యూటర్ స్వరంతో. ఆ రాత్రి ఆ ఇనప బొత్సల వాసన మధ్య, ఆ పాలిపోయిన వెలుతురులో, ఆ కాకి బట్టల నీడలో, కటకటాల బోనులో నేను కోర్టులన్నింటిలోకి నిర్దాక్షిణ్యమైన కోర్టులో నిల్చున్నాను. ఇది నా వ్యక్తిత్వానికి, నా ఉద్వేగాలకి, నా అనుభూతికి, స్నేహానికి, నమ్మకాలకి చెందిన విషయం. ఆ మాటలు నేను రాసింది ఒక వ్యక్తికి, ప్రపంచానికి కాదు. వాటి అర్థాలను, అంతరార్థాలను ప్రశ్నించడానికి వీళ్ళెవరు? అది నేను ఎవరికీ వ్యతిరేకంగా రాసింది కాదు. అది నిజానికి మనుషులకే వ్యతిరేకంగా రాసింది కాదు. మనుషులు నడిపిస్తున్న కొద్దీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా రాసింది. నేను చెప్పలేదు, అదే భాష సకిలించాడు సబ్ ఇన్స్పెక్టర్. రైటర్ నా కేసు అనునయంతో చూశాడు. నీ వాళ్ళెవరో చెప్పమ్మా, కబురు చేస్తాం. ఈ ఉత్తరం నువ్వు రాయలేదని చెప్పు. అత్యాచారి తాను అత్యాచారం చేయబోతున్న వాళ్ళ నైతిక విలువల మీదుగా ముందుగా దాడి చేస్తాడని నేను ఎక్కడో చదివాను. ఉత్తరం నేను రాసింది కాదంటాం నాకు నిజంగా సాధ్యమా? నా నీతిని కోల్పోలేకపోయాను నేను. అనుభవించు, జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు రైటర్. అతను ఆ రాత్రి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతూ నాకు విధించిన శిక్ష ఏమిటి?
సాయంకాలపు సందడి, పట్టణంలో దీపాలు వెలిగాయి, సినిమా హాళ్ళ దగ్గర హడావిడి, తొలి వేసవి సాయం సంధ్య మాధుర్యమంతా గాలుల్లో ముసురుకున్న చీకట్లలో అల్లుకుంది. జనసమర్థంలోంచి మల్లెలు మత్తెక్కించే గాలులతో ఆహ్వానిస్తున్నాయి. ప్రోగ్రెసివ్ ఫోరం మీటింగ్ వెళ్ళాలనిపించలేదు. ఎందుకో వాళ్లతో కూల్గానో ఎమోషనల్గానో ఏదైనా డిస్కస్ చేయటమో ఆర్గ్యూ చేయటమో సాధ్యం అనిపించలేదు. ఊరికి దూరంగా నడవడం మొదలెట్టాను. ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళు 6 అంటే ఖచ్చితంగా 6కే మీటింగ్ మొదలెట్టేస్తారు. వాళ్ళు మీటింగ్ విషయంలో పాత అలవాట్లను చాలా కావాలని వదిలేశారు. కానీ కొత్త అలవాట్లను కావాలని ప్రవేశపెట్టుకున్నారు. ఈవేళ ఇష్టాగోష్ఠి సంఘానికి బహుశా 2-3 కొత్త సభ్యులు చేరుంటారు. వాళ్ళు ఇప్పటికే నా వంక క్యూరియస్గా చూస్తూ ఉంటారు. కార్యదర్శి వాళ్ళకు పరిచయం చేస్తాడు. ఈమె వాళ్ళు తలాడిస్తారు. అవునవును, అప్పుడు పేపర్లో చదివాం. అవును, ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తున్నారు? కార్యదర్శి దగ్గర ఇంకేమీ సమాధానం ఉండదు. అతను ఏమని చెప్పగలడు? ఆ తర్వాత ఆమె చదువు మానేసి ఇంట్లో ఉండిపోయింది అనగలరా? కానీ వాస్తవానికి జరిగింది అదేనే? లేక మా అందరి మధ్య మసలుతూ మాకు ఇన్స్పైరింగ్గా ఉందని అనగలడా? నాలో ఇన్స్పైర్ చేసేది ఏముంది? నాకు కలిగిన గాయమా, జరిగిన అవమానమా? నా చుట్టూ ఉన్న ప్రపంచంలో మనుషులంతా కుల మత వర్గరహితంగా సుఖ సౌకర్యాల కోసం అహర్నిశలు తప్పిస్తూ ప్రయత్నపడుతూ ఉన్నారు. గాయపడ్డ వాళ్ళ నుంచి, అవమానితుల నుంచి, రోగగ్రస్తుల నుంచి వాళ్ళు ఏదన్నా నిజంగా ఉత్తేజం పొందగలరా? కానీ ఆరోగ్యవంతమైన జీవితం పట్ల వాళ్ళకున్న ఆరాటాన్ని, అది ఎంత పోటీతో కుళ్ళుతో యుద్ధంలో కూడుకున్నదైనా సరే ఎలా నిరసించను? పోనీ ఈమె జీవితంలో ఇంత కష్టం అనుభవించి కూడా నిశ్చలంగా ఉంది అంటే వినటానికి ఎంత బాగున్నా నిజంగా అది నిజమా? నేను చలించకుండా ఉన్నానా? ఆ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత స్టేషన్లో దీపాలు ఒక్కొక్కటే ఆరిపోయినాయి. మగతగా అలసటగా గచ్చు మీద అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాను నేను. ఇంతలో ఇనుప గళ్ళాలు వదులైన చప్పుడు చేస్తున్న బోట్లతో ఆ చీకట్లో ఒక ఆకారం నా మీదకొచ్చి పడింది. కంపించిపోయాను నేను. అరవనీయకుండా నా నోటికి అడ్డుగా ఉప్పని అరచేతులు. చచ్చిపోతావే, నీకు బతకాలని లేదే. గప్పున సారా కంపు నిప్పు సెగలాగా ఆ చేతులు ముందు నా జుట్టును పట్టుకున్నాయి. జడ ఊడిపోయి నా జుట్టు మొహం అంతా కప్పి మరీ చీకటైంది. ఆ పైన ఆ చేతులు నా ఒంటి మీద తడుముతూ ఉన్నాయి. నెమ్మదిగా ఒంటి మీద బట్టల్ని ఊడ్చివేయటం మొదలెట్టాయి. ఒక మనిషి మీద విధించబడ్డ ఏ నిర్బంధమైనా వాస్తవ రూపంలో అతని శరీరం మీద నిర్బంధమే. ఒక మనిషి పట్ల ఉన్న ఏ అసంతృప్తి అయినా, కసి అయినా, జాలి అయినా అన్నీ వాస్తవ రూపంలో అతని శరీరం పట్ల సంవేదనలే. నన్ను నిర్బంధించినప్పుడు ఎందుకు గ్రహించలేకపోయాను? ఆ రాత్రి నా శరీరం మీద జరిగింది నిజంగా ఘాతుకం. ఒకటి వెనక ఒకటి ఆ పోలీసు మృగాలు నా శరీరాన్ని ధ్వంసం చేసేశాయి. నాకు పోసుకోవడానికి కూడా వీలు చిక్కనివ్వలేదు వాళ్ళు. నెమ్మదిగా తేరుకునేటప్పటికి నాకు తెలియకుండానే అక్కడ రక్తం స్రవిస్తోంది. అనేక దినాల పాటు, రాత్రుల పాటు ఆ తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. వాళ్ళు నా పట్ల జరిపిన అత్యాచారంలో ఉన్న అసలు కారణం ఏది? ఎంత పైశాచికమైన ఒట్టి గుడ్డి పాశవిక కాంక్ష ఒక్కటే కారణం కాదనిపించింది. ఒక మగవాడి మీద నిర్బంధం బహుశా శారీరక చిత్రహింస దాకా పర్యవసిస్తుంది. అదే ఒక స్త్రీ అయితే అది అత్యాచారం దాకా కొనసాగుతుంది. ఈ అత్యాచారాన్ని నేను కాముకమైన ఘాతుకంగా మటునే చూడలేకపోతున్నాను. అది అతి తీవ్రమైనటువంటి నిర్బంధం, దారుణమైన శారీరక చిత్రహింస. నా మీద అత్యాచారం చేసింది మనుషులే, వాళ్ళు పోలీసులే గనక వాళ్ళకు ఆ వీలు చిక్కటం అన్నది తర్వాత సంగతి. ఎంత జంతువునైనా 2 తప్పుల వరకు క్షమించగలం. నన్ను నిర్బంధించినందుకు, నా మీద అత్యాచారం జరిపినందుకు కూడా నేను పూర్తిగా నశించలేదు. కానీ 2వ రోజు మధ్యాహ్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను చూడటానికి వచ్చాడు. ఎవరో నీ గురించి హెబియస్ కార్పస్ ఫైల్ చేశారని తెలిసింది. నీకు చాలా అండదండలున్నాయన్నమాట అన్నాడు. అప్పుడే నా గురించి బయట ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్నాను. వాళ్ళు నన్ను స్టేషన్ నుంచి స్టేషన్కి మార్చారు. చివరికి బయట ఒత్తిడికి తట్టుకోలేక సెక్షన్ 120 కింద నేరారోపణ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాళ్లకున్న ఏకైక ఆధారం నేను రాసిన పోస్ట్ చేయని ఉత్తరం. మెజిస్ట్రేట్ నాకు 2 వారాల రిమాండ్ విధించాడు. నన్ను సెంట్రల్ జైలుకు పంపారు. అరెస్టు చేసింది మున్సిపల్ ఇంజనీర్ గారు అమ్మాయి అని తెలిసాక మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన పెద్ద ఎత్తున జిల్లా రాజకీయ వర్గాలతో కలిసి హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. బయట ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళు కృషి వల్ల ప్రజలు, పత్రికలు, పౌర హక్కుల సంఘాలు పెద్ద ఉద్యమం చేపట్టిని. ఈ సంఘటనకు కారకులైన పోలీసుల్ని సస్పెండ్ చేశారు. 10 రోజుల తర్వాత నాన్న నన్ను బెయిల్ మీద విడిపించడానికి జైలుకు వచ్చారు. ఆ రోజు ఆయన్ని చూడటం నిజంగా ఒక అనుభవం. ఆయన నన్ను అసహించుకుంటాడు అనుకున్నాను. ఆయన నా పట్ల ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు.
బహుశా యాక్సిడెంట్ జరిగింది, చెయ్యి పోయింది, చాలా ముఖ్యమైన భాగం. కానీ ఏం చేయగలం? ప్రాణాలతో బతికాం కదా, చాలు. తర్వాత నేను ఎప్పట్లా యూనివర్సిటీలో చదువుకోవాలని ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. ఎవరో నన్ను హేళనగా చూస్తున్నారని, సానుభూతి కురిపిస్తున్నారని కాదు. ఒకరి సానుభూతి కానీ, ఒకరి ద్వేషం కానీ నిజంగా నన్ను కదిలించలేవు ఇప్పుడు. ఇంతకీ ఈ ఉత్తరం ఎవరికి రాసావు అని అడిగినప్పుడు, డాక్టర్ సుధాకర్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు. బాగా చీకటి పడింది. ఎక్కడైనా పార్కులో కూర్చుంటే బాగుండు అనిపించింది. ప్రోగ్రెసివ్ ఫారం మీటింగ్ ఈ పాటికి ముగింపుకి వచ్చి ఉంటుంది. నా అనంతర జీవితం ఎలా ఉండాలి? ఈ ప్రశ్న అందరినీ ఏదో ఒక మూల బాధ పెడుతూనే ఉంది. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నా అనంతర జీవితం ఎలా ఉండాలని ఎవరూ భావించలేదు. బహుశా అమ్మ, నాన్న ఒకరిద్దరు తప్ప. కానీ అప్పుడైనా వారు బహుశా నా పెళ్లి వరకు ఆలోచించుంటారు. ఆ తర్వాతైనా నా అనంతర జీవితం ఎలా ఉండాలని ఎవరు ఆలోచిస్తారు? నా భర్త ఆలోచించడు. ఆ ప్రశ్న అతనికి అనవసరమైనదిగా ఉంటుంది. ప్రోగ్రెసివ్ ఫారం వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఇవాళ అనేక విధాలుగా చర్చించి ఉంటారు. బహుశా నా పరోక్షంలో చర్చించి ఉంటారు. నేను ఇప్పుడు అందరిలాగా మామూలు జీవితానికి అర్హులని కాదని చాలామంది నమ్మకం. అలాగని మామూలు జీవితానికి నేను మట్టుకు ఎందుకు అర్హులని కాకూడదని బాధిస్తారు. అయినప్పటికీ నేను ఎలాగైనా ఇక నుంచి నా అనుభవాల ఆధారంగా వేరే జీవితం కోసం కృషి చేస్తే బాగుంటుందని సూచిస్తారు. ప్రోగ్రెసివ్ ఫారం వాళ్ళని నేను ఇష్టపడతాను. ఈ సమాజంలో నాకున్న ఆత్మీయులు వాళ్లే. నా అనుభవాన్ని సీరియస్గా తీసుకునేది వాళ్లే. మంచి జీవితం కోసం వాళ్ళ ప్రయత్నం నన్నెప్పుడూ ముగ్ధురాల్ని చేస్తుంది. కానీ నా పైన జరిగిన అత్యాచారం నా పైన మట్టుకే జరిగిన అత్యాచారంగా వాళ్ళు భావిస్తారు. అది నా ఒక్కరిపైనే జరిగిందా? కాదు. అది నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి ఆశల మీద, స్వేచ్ఛ మీద, ఆనందం మీద, స్వప్నాల మీద జరిగింది. అది పోలీసుల వల్లే జరిగిందా? ఎదుటి మనిషి జీవితాన్ని శాసించాలని చూసే ప్రతి ఒక్కళ్ళ వల్ల జరిగింది. అలాగని వాళ్ళు తమ జీవిత ఆనందాలని, వ్యక్తిగత సౌకర్యాలని వదులుకోవాలని కోరుకుంటున్నానా? లేక నేనేదో అలాంటి జీవితాన్ని కోల్పోయానని చింతిస్తున్నానా? మనుషులు కోరుకునే సుఖమయమైన జీవితం ఎలాంటిదో నేను రోజు మా తమ్ముడి, మరదల విషయంలో చూస్తూనే ఉన్నాను. ఇంటికి చేరేసరికి బాగా చీకటి పడింది. పెళ్లివారు వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరిని పలకరించకుండా మేడ మీదకి వెళ్ళిపోయాను. చెల్లెల్ని చదువు మానిపించైనా సరే పెళ్లి చేసేయాలని నాన్న పట్టుదల. ఇందుకోసం ఆయన ఎంత ఖర్చుకైనా వెనుతీసేటట్లేరు. అమ్మాయి ఏమనుకుందో కానీ రాత్రి భోజనం మేడ మీదకే తీసుకొచ్చింది. ప్రాపంచిక విలువల్లో పీకల దాకా కూరుకునున్న మనిషి ఆమె. కానీ తన పెద్ద కూతురును చూసేటప్పటికీ విలువలకు అతీతమైన ప్రేమ పొంగుతోంది ఆమెలో. నేను ఉదయం నుంచి అణుచుకున్న టెన్షన్ని భరించలేకపోయాను. సుభద్ర జీవితం భద్రంగా ఉండటం కన్నా నాకు కావాల్సింది ఏముంది? పెళ్లివారు నా గురించి ఎవరిని అడిగారా అమ్మ? అమ్మ నాకేసి కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఆ పైన బాధను అణుచుకోలేకపోయింది. కొంతసేపు ఏడ్చింది. ఆ పైన నెమ్మదిగా అంది. ముందు ఏమీ ప్రస్తావించలేదు. చివరిలో పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు మీ నాన్నగారితోటి, పెద్దమ్మాయి గురించి మేము విన్నాము. జరిగిన దానికి మనం ఏం చేయగలం? మీరు విచారపడకండి. అది మన దురదృష్టం అంతే. ఇంతకా అమ్మాయి కనిపించదే అని అడిగాడు. మీకు కనిపించలేక సాయంకాలం బయటికి ఎక్కడికో వెళ్ళింది అన్నారు మీ నాన్నగారు. అయ్యో అదేమిటి? లేచిపోయిన మనిషి ఏమిటి తప్పించుకు తిరగడానికి అన్నాడు అత్తగాడి తండ్రి. లేచిపోయిన మనిషి విలువల స్వరూపం నాకు బాగా బోధపడ్డట్టయింది. అమ్మ వెళ్ళిపోతుండగా అడిగాను, కట్నం ఏమాత్రం అడిగారు అని. ఇదివరకటి మాటలే అనుకో. అయితే బహుశా మరో 10,000 ఎక్కువ అడుగుతారేమో అంటున్నారు ఆయన. రాత్రి పడుకోబోయే ముందు చాలా కాలం క్రితం నేను చూసిన దృశ్యం ఒకటి గుర్తొచ్చింది. ఒకరోజు నేను రిక్షాలో కాలేజీ నుంచి వస్తున్నాను. రైలు గేటు పడింది. అటు ఇటు చాలా వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. గేటు చాలాసేపటి నుంచి వేసింది. మేము ఆగిన ఎంతో సేపటికి కానీ రైలు రాలేదు. విసుగుతో, అసహనంతో ఉన్న నాకు రైలు గేటు యువతల కమ్మీల మీద కొంతమంది చిన్నపిల్లలు కూర్చుని కనపడ్డారు. అప్పుడు నేను వాళ్ళనంతా పట్టించుకోలేదు. ఇంతలో ఇనుప నాగరికత మహాయుగాల ప్రతినిధిగా చప్పుడు చేసుకుంటూ విపరీతమైన వేగంతో గూడ్స్ రైలు నా కళ్ళ ముందు పట్టాల మీద సాగిపోయింది. దాని అదురుకి భూమి దద్దరిల్లుతోంది. అప్పుడు చూశాను, పిల్లలు ఆ రైలుకి చేతులెత్తి వీడుకోలు చెప్తున్నారు. రైలు వెళ్ళిపోగానే వాళ్ళు అందుకోసమే అప్పటిదాకా ఆగి ఉన్నట్టుగా లేచి వెళ్ళిపోయారు. అటు ఇటు వాహనాలు ముందుకు కదిలాయి. ఆ దృశ్యంలో నన్ను ఏది ఆకర్షించిందో నాకు తెలియదు కానీ కనీసం ఈ క్షణాన నా అనంతర జీవితం ఎలా అన్న నా ప్రశ్న హాస్యాస్పదంగా అనిపించింది. అదండి ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1990లో ప్రచురితమైంది ఈ కథ. చూసారా ఎంత చక్కగా ఉందో?
ఆ అమ్మాయిని రేప్ చేసి, ఆ అమ్మాయిని నానా చికాకు చేసి, పోలీస్ స్టేషన్‌లో ఏసి, నానా బాధలు పడి చూడండి ఎలా ఉంటుందో. మన మనం మహిళల పట్ల మనం చూపించేటటువంటి దృక్పథం ఉంటది చూసారా? అది కరెక్ట్ కాదు. రేపొద్దున అది నీ కూతురికే కావచ్చు, నీ భార్యకి కావచ్చు, నీ కోడలికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అలా ఆలోచన కూడా లేకుండా ఆడవాళ్ళ వెనకబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి, నానా చికాకు చేసి, చివరికి ఒక ప్రాస్టిట్యూట్‌గా ఫీల్ అయ్యి, అంటే ఆమెను రేప్ చేసిన మానభంగం చేశారు. మానభంగం చేసినాక ప్రాస్టిట్యూట్ కింద వెళ్ళిపోతుందనేది ఒక లక్ష్యం. పోలీసోళ్ళు కూడా తీసుకెళ్ళి లోపలేయటం ఇవన్నీ అనమాట. అంటే ఒక మహిళ జీవితాన్ని ఎంతమంది ఛిద్రం చేశారో చూడండి. భయంకరంగా ఉంది కథ. సరే, ఏది ఏమైనా ఆడపిల్లల పట్ల ఆ తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ చాలా జాగ్రత్తగా మసలాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు మనకి జన్మనిచ్చే తల్లులు అవ్వచ్చు, మనకి ఆనందాన్ని వచ్చే కూతుర్లు కావచ్చు, అలాగే కోడళ్ళు కావచ్చు, ఎవరైనా మనకు రకరకాల పాత్రలు పోషిస్తున్నారు వాళ్ళు కూడా ఆడవాళ్ళు. అలా రోడ్ల మీద అలా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలని, ఎక్కడ పడితే అక్కడ టీజ్ చేయటం, ఏడిపించటం, పరిగెట్టించటం, యాసిడ్ పోయటం ఇలాంటి చికాకులు మాత్రం చేయకండి. వాళ్ళుంటేనే మనలాంటి వాళ్ళు పుడతారు వాళ్ళ నుంచి. అది లేకపోతే ఈ నరజాతి మొత్తం కూడా ఎటు కాకుండా అయిపోతుంది. అసలు ఎవరు ఉండరు, నరులు అనేవాళ్ళు ఉండరు. ఇంకా ఆలోచించండి. ఎవరైతే రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఉంటారో ఆ పిల్లల్ని నేను కోరుకునేది అదే. థ్యాంక్ యూ.